నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను గొల్లపూడి దగ్గర ఉన్నానండి. గొల్లపూడి దగ్గర ఒక మంచి ప్రాపర్టీతో వచ్చాను మీ ముందుకి. మన గొల్లపూడి గురించి ఆ విజయవాడ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గొల్లపూడి అనేది మనకి విజయవాడ సితారా సెంటర్ తర్వాత వచ్చేది. వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఉంటుంది. మనకి ఇక్కడ హైలైట్స్ గురించి మాట్లాడితే గొల్లపూడి వై జంక్షన్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే, అలాగే మనకి గొల్లపూడి నుంచి జక్కంపూడికి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, జూమ్ చేస్తారు చూడండి, అక్కడ ఒక కార్ ఆగి ఉంది, అదిగోండి, అది గొల్లపూడి వై జంక్షన్ నుంచి జక్కంపూడికి వెళ్ళే బైపాస్. అది 100 ఫీట్ రోడ్డు. అలాగే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా వెస్ట్ బైపాస్, అదిగోండి, వెస్ట్ బైపాస్ మీద వెహికల్స్ వెళ్తున్నాయి. ఇది మనకి వెస్ట్ బైపాస్కి దగ్గర జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే గొల్లపూడి వై జంక్షన్ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది. వెస్ట్ బైపాస్ నుంచి 1/2 కిలోమీటర్ వస్తుంది. మనకి రెండు వైపులా హైవేలు ఉంటాయి. విజయవాడ హైదరాబాద్కి వెళ్ళే హైవే ఒకటి, రెండోది వచ్చేసి వెస్ట్ బైపాస్. మళ్ళీ మూడోది మనకి ఖమ్మం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. అది వచ్చి వెస్ట్ బైపాస్ దగ్గర కనెక్టివిటీ అవుతుంది. సో 3 హైవేలకి మధ్యలో ఉంటుంది. ప్లస్ ఈ 100 ఫీట్ ఏదైతే ఉందో, ఈ 100 ఫీట్ రోడ్ ఆనుకున్న వెంచర్, ఇప్పుడు మీరు చూస్తుంది సిఆర్డిఏ వెంచర్. ఇది ఎన్ఎంఆర్ లేఅవుట్ అంటారు. ఇది నూతనపాటి మల్లికార్జునరావు గారిది. ఈ లేఅవుట్కి ఆనుకొని మనకి ఒక 2 ఏకర్స్లో నాన్ లేఅవుట్ వేశారండి. నేను ఉన్నదేమో సిఆర్డిఏ వెంచర్, దీనికి ఎక్స్టెన్షన్ 40 ఫీట్ రోడ్. ఇది ఈ 40 ఫీట్ రోడ్ అనుకొని ఇదండి. మనకి ఈ సిఆర్డిఏ వెంచర్లోనే మనకు ఒక ప్లాట్ ఉంది, అక్కడ వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, నాన్ లేఅవుట్ వెంచర్. ఇది అదో రోడ్డు, ఇదొక రోడ్డు, అక్కడ ఒక రోడ్డు, బ్యాక్ సైడ్ చివరి ఒక రోడ్డు, మొత్తం 4 రోడ్లు ఇచ్చారు. ఈ 4 రోడ్లు అనేవి మనకి సిఆర్డిఏ వెంచర్ ఏదైతే ఉందో ఈ రోడ్లకి ఎక్స్టెన్షన్స్ అనమాట. మనకి ఇక్కడ 40 ఫీట్ రోడ్ అండి. ఇది యాక్చువల్గా సిఆర్డిఏ లేఅవుట్లోనే ఇప్పుడు మనకి 30 అడుగుల రోడ్డే ఇస్తున్నారు, 33 అడుగులు, లేకపోతే మ్యాక్సిమం 40 ఫీట్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఇచ్చిన 4 రోడ్లకి 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. మొత్తం 4 రోడ్లు ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు వస్తాయి. వేరే ఫేసింగే ఉండవు, ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు వస్తాయి. మీరు వెస్ట్ బైపాస్ చూస్తున్నారు కానీ దగ్గరలో అది. సో ఇక్కడ మనకి ప్లాట్లు వచ్చినాయండి. 200 గజాల నుంచి స్టార్టింగు, 200, 250, 300, 350 అలా ప్లాట్లు స్టార్టింగ్ వస్తాయి. మనకి కార్నర్ ప్లాట్లు ఇంకా పెద్ద సైజు వస్తాయండి. ఇక్కడ మనకి వెంచర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము పక్కన సిఆర్డిఏలో తీసుకున్నాం కాదు ప్లాటు. మనకి ఇక్కడ నుంచి వెళ్తే ఆ వెస్ట్ బైపాస్ కానుకొని నాన్ లేఅవుట్ బిట్లు ఉన్నాయండి. మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఆ వెస్ట్ బైపాస్ కానుకొని నాన్ లేఅవుట్ బిట్లే గజం 25,000 రూపాయలు ఉన్నాయి అక్కడ. మనకి ఇక్కడ నుంచి చెప్పాను కదా, రైల్వే ట్రాక్ దాటిన తర్వాత సాయిపురం కాలనీ వస్తుంది, అక్కడ 60-65,000. ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, ఈ 100 ఫీట్ రోడ్లో అయితే 60-70,000 గజం. సాయిపురం కాలనీలో 60-65,000 ఉన్నాయి. ఈ ప్రాపర్టీ యొక్క హైలైట్స్ చూస్తే 2 కిలోమీటర్స్లో గొల్లపూడి వై జంక్షన్, అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే, 1/2 కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ హైవే, అలాగే ఖమ్మం నుంచి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే, అలాగే 1/2 కిలోమీటర్లో చిత్తూరు విశ్వవిద్యాలయం ఉంటుంది, అలాగే టీడీపీ ఆఫీస్ ఉంటుంది, గోల్డ్ మెడల్ బిల్డింగ్ ఉంటుంది, ఇంకా చాలా కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుందండి. ఇది మనకి ఎగ్జిస్టింగ్ 100 ఏకర్స్ సిఆర్డిఏ వెంచర్ ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి గజం 16,000 రూపాయలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. 16,000 రూపాయలు. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.